ఇవాల్టి రోజుల్లో మనం చుట్టూ చూస్తున్న పరిస్థితులు మనసును కలిచివేస్తున్నాయి. వార్తల్లో చూసినా, సమాజంలో చూసినా, ఎక్కడ చూసినా గొడవలు, ద్వేషాలు కనిపిస్తున్నాయి. ఒకరు కులం పేరుతో వాదిస్తారు. ఇంకొకరు మతం పేరుతో గొడవ పడతారు. మరొకరు ప్రాంతం పేరుతో మనుషులను విడగొడుతున్నారు. నిజంగా ఒక చిన్న ప్రశ్న మనల్ని మనమే అడగాలి. మనమందరం మనుషులమే కదా, మరి ఎందుకు ఇలా విడిపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం? ఈ వీడియోలో నేను ఎవరిని తప్పుపట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, కేవలం చరిత్రలో జరిగిన నిజాలు మరియు సాధారణ ఆలోచన ఆధారంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అసలు కుల వ్యవస్థ ఎలా మొదలైంది? మతం ఎందుకు ఏర్పడింది? ఈ రోజుల్లో మనం ఎందుకు ఇలా పోరాడుతున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటమే ఈ వీడియో ఉద్దేశం. ఈ వీడియో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మనం చాలా వేల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళాలి. వేల సంవత్సరాల క్రితం మనుషులు ఈ రోజులాగా నగరాల్లో జీవించేవారు కాదు. అడవుల్లో, నదుల దగ్గర చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. అప్పట్లో బ్రతకటం చాలా ముఖ్యం. ఆహారం సంపాదించాలి, అడవి జంతువుల నుంచి రక్షణ కావాలి, కుటుంబాలను కాపాడుకోవాలి. అందుకే మనుషులు గుంపులుగా కలిసి ఉండేవారు. అలా కలిసి ఉండటం వల్ల ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అనే గుర్తింపు ఏర్పడింది. అదే ప్రాంత భావనకు ప్రారంభం. ఇది సహజంగా జరిగిన ప్రక్రియ. ఇందులో తప్పేమీ లేదు. కాలక్రమేణా సమాజం అభివృద్ధి చెందింది. అందరూ ఒకే పని చేయడం సాధ్యం కాదు. కొందరు వ్యవసాయం చేశారు, కొందరు జ్ఞానం సంపాదించారు, కొందరు రక్షణ పనులు చేశారు, ఇంకొకరు సేవా పనులు చేశారు. ఈ విధంగా పనుల ఆధారంగా బాధ్యతలు పంచబడ్డాయి. ఈ వ్యవస్థలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనిషి పుట్టుక కాదు, అతని పని. ఒక వ్యక్తి ఏ పని చేస్తున్నాడో ఆ పనిని సమాజానికి ఎంత ఉపయోగం ఉందో దాని ఆధారంగా అతని స్థానం ఉండేది. ఇది కుల వ్యవస్థ కాదు, ఇది పనుల ఆధారంగా ఏర్పడిన సామాజిక నిర్ణయం. కానీ కాలం గడిచే కొద్దీ సమస్యలు మొదలయ్యాయి. కొంతమంది తమ అధికారాన్ని, బలాన్ని దుర్వినియోగం చేశారు. మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు అనే ఆలోచన మొదలైంది. పని ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా మనుషులను విడగొట్టడం మొదలైంది. అలా ఒక మంచి వ్యవస్థ అహంకారం మరియు లోభం కారణంగా చెడు వ్యవస్థగా మారింది. నిజానికి కుల వ్యవస్థ అసలు ఉద్దేశం ఇది కాదు. ఇప్పుడు మతం గురించి మాట్లాడుకుందాం. మతం ఎందుకు ఏర్పడింది? అప్పటి మనుషులకు ఎన్నో భయాలు ఉండేవి. మరణం తర్వాత ఏమవుతుంది? ప్రకృతి ఎందుకు అంత శక్తివంతంగా ఉంది? వర్షాలు, మెరుపులు, వరదలు, భూకంపాలు ఎందుకు వస్తాయి? ఈ భయాల నుంచి, ఈ ప్రశ్నల నుంచి నమ్మకాలు ఏర్పడ్డాయి. మనుషులను క్రమశిక్షణలో ఉంచేందుకు కొన్ని నియమాలు రూపొందించారు. అవే మతాలుగా మారాయి. మతం యొక్క అసలు ఉద్దేశం మంచిని నేర్పటం, సమాజంలో సమతుల్యతను కాపాడటం. మతం ఎప్పుడు ద్వేషం కోసం ఏర్పడలేదు. భగవంతుడు ఎప్పుడు ఇతరులను ద్వేషించండి అని చెప్పలేదు. ప్రేమ, ఓర్పు, మానవత్వం అనే విలువలు ప్రతి మతంలో ఉన్నాయి. కానీ మనుషులే మతాన్ని కూడా అధికార సాధనంగా మార్చుకున్నారు. మా మతం గొప్పది, మీ మతం తక్కువది అని చెప్పి ప్రజలను విడగొట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూద్దాం. ఎందుకు ఈ రోజుల్లో ఇంత ద్వేషం? ఎందుకు కులం, మతం, ప్రాంతం పేరుతో ఇన్ని గొడవలు? సమాధానం చాలా సులభం. అధికారం కోసం కొంతమంది స్వార్థపరులు, నాయకులు ప్రజలను విడగొట్టి పాలించే విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రజలు ఐక్యంగా ఉంటే వారిని నియంత్రించడం కష్టం. అందుకే మనుషులను గుర్తింపు పేరుతో విడగొడుతున్నారు. సామాజిక మాధ్యాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక చిన్న మాట చాలు పెద్ద గొడవ మొదలవుతుంది. కానీ దీనివల్ల లాభం పొందేది ఎవరు? సాధారణ ప్రజలు కాదు, అధికారంలో ఉన్నవారే. నిజమేమిటంటే మనం పుట్టినప్పుడు కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. ఒక చిన్న పిల్లవాడిని అడిగినా నీ కులం ఏమిటంటే చెప్పలేడు. మనం మొదట మనుషులం. మన రక్తం రంగు ఒకటే, మన బాధ ఒకటే, మన ఆనందం ఒకటే. మీరు ఏ దేవుణ్ణి నమ్మినా మీరు మంచి మనిషి అయితే చాలు. మీరు ఏ కులంలో పుట్టినా మీ స్వభావమే ముఖ్యం. ఈ వీడియో చివరగా నేను చెప్పాలనుకునే విషయం ఒక్కటే. కులం, మతం, ప్రాంతం అనేవి మనుషులు సృష్టించుకున్న గుర్తింపులు మాత్రమే. కానీ మనిషి అనే గుర్తింపు అందరికీ ఒక్కటే. భగవంతుడు మనల్ని విడగొట్టలేదు, మనమే విడిపోయాం. ఇకపై ఎవరైనా కులం లేదా మతం పేరుతో ద్వేషం పడితే కోపంతో స్పందించకండి, ఆలోచించండి, ప్రశ్నించండి. ద్వేషం మనకి ఎలాంటి లాభం ఉండదు. ఈ వీడియో ఒక మనిషి ఆలోచనైనా మార్చగలిగితే అదే నాకు విజయం. గుర్తుంచుకోండి, మీరు ముందుగా మనిషి,
మిగతావన్నీ తరువాత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.